ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓమ్స్కై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాటి వర్క్ వచ్చేసి రూపా గారిది. సో ఇదైతే గ్రీన్ కలర్ శారీ అనమాట. దీనికైతే ఇలా వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో శారీ బ్లౌజ్ అయితే మనకి ఇట్లా ఉంటుందండి. సో దాని మీద అయితే వర్క్ చేయలేదు, మనము ప్లెయిన్ క్లాత్ తీసుకొని వర్క్ చేసాము. సో ఇదైతే పాట్ నెక్ అనమాట. డిజైన్ సింపుల్ ఫ్లవర్ వర్క్. సో ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది మీకు. అక్కడ శారీ కలర్ వచ్చింది, గ్రీన్ ఏమో గ్రీన్ కలర్ అనమాట. సో ఆకులకైతే మనం గోల్డ్ పెట్టేసాము. సో పాట్ అయితే ఇలా ఉంటుంది, మొత్తం బ్యాక్ బూటీస్ వచ్చేస్తాయి. డిజైన్ కనుక నచ్చితే మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్. ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. సో ఇలా బార్డర్ వచ్చి మీకు బూటీస్ వస్తాయి. మీకు కావాలంటే లీఫ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫుల్ ఫ్లవర్ కూడా పెట్టచ్చు. నేను డబల్ కాంబినేషన్ ఫ్లవర్ అండ్ లీఫ్ రెండు పెట్టాను. సో అక్కడక్కడ కొంచెం హైలైట్ చేశాను. సో ఇవైతే లట్కన్స్ అనమాట. సో లట్కన్స్ అయితే ఇలా పెట్టేశాను నేను. సో మీకు కనుక ఎవరికైనా ఇలా లట్కన్స్ వేసుకోవాలంటే కనుక ముందుగా చెప్పొచ్చండి. సో డిజైన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఉంది, అది కూడా నేను దీంట్లో కంటిన్యూ చేస్తాను. మనది ఇవాళది సెకండ్ శారీ వచ్చేసి రోజా గారిదండి. సో తను కూడా మన దగ్గర రెగ్యులర్ కస్టమరు. సో ఇలా పిస్తా గ్రీన్ శారీ అయితే ఇచ్చారు. దానికంతా ఇలా మామిడి పింద షేప్లో డిజైన్ ఉంది. కాఫీ కలర్ అంచు అయితే వచ్చిందనమాట. సో శారీ బ్లౌజ్ మీదే మనం వర్క్ చేసాము. ఈ కలరే ప్లెయిన్ వచ్చింది. సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇలానే ఉంటుందండి. సో 2 కలర్ కాంబినేషన్లో ఇది బ్రైడల్ కట్ వర్క్ అండి. చాలా బాగుంటుంది. ఆల్రెడీ వేశాను నేను ఇది 2-3 టైమ్స్. మన ఛానల్లో ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి డిజైను. సో గ్రీన్ కలర్ వచ్చేసి శారీది లైట్గా ఫ్లవర్ మధ్యలో అయితే హైలైట్ అవుతుంది. ఆల్ ఓవర్ అయితే ఇంకా గోల్డీ ఉంటుందండి. సో 2 కలర్ కాంబినేషన్లో డిజైన్ అయితే సూపర్గా వచ్చింది. మొత్తం ఫ్లవర్నే ఉంది చూడండి. దీనికి కొంచెం యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. స్టిచ్చింగ్ తర్వాత అయితే లుక్ ఇంకా బాగుంటుంది. కట్ వస్తుంది కదా, కట్ వరకు. సో బ్యాక్లో అయితే ఇలా లీఫ్ బూటీ పెట్టేశాను. సో అందరూ జస్ట్ ఈ నెక్ వరకే వేసుకుంటారు. తను ఏంటంటే హ్యాండ్కి వచ్చిన పార్ట్ ఇది కూడా కింద నడుము దగ్గర పెట్టమని అనమాట. సో నేనైతే ఇలా పెట్టానండి. నడుము దగ్గర కూడా వస్తుంది మీకు. అంటే 14 ఇంచెస్ అనమాట. నెక్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. 9.5 చేసాము. సో ఇలా అనమాట. కింద కూడా మీరు ట్రై చేయొచ్చు. ఫ్రంట్ మీకు సేమ్ అలానే వస్తుందండి, బ్యాక్ లాగా. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చిందండి. సో ఈ పెద్ద బార్డర్ కింద మనం నడుము దగ్గర ఏదైతే సన్నగా బార్డర్ వేసామో ఆ బార్డర్ అటాచ్ అవుతుందన్నమాట. అట్లాంటిదే హ్యాండ్కి వేయమని చెప్పింది. సో ఇదైతే ఇలా సన్నగా వేసేసానండి. ఈ బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కింద అటాచ్ అవుతుంది. చూసారు కదా ఇవాళ వరకు. ఇది చాలా బాగుంటుందండి, హెవీ లుక్. సో దీనికైతే యాక్చువల్గా పైకి లైన్స్ వస్తాయండి. ఇలానే ఈ ప్యాటర్న్లోనే హ్యాండ్ అంతా వస్తుంది. మీకు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట. సో అందుకే చెప్పాను, ఇది కంప్లీట్ బ్రైడల్ వేర్ అండి ఈ డిజైన్ అయితే. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి, నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్ ఉంది, దాంట్లో అప్రోచ్ అవ్వచ్చు మీరు. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.